Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ వైసీపీ హవా, టీడీపీకి దిక్కెవరు? ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలలో తిరుపతి ఒకటి. అలాంటి చోట టీడీపీకి దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోవడంతో వైసీపీ వ్యూహాత్మక దాడులు చేస్తూ అధికారం ఎవరిదైనా తమనెవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో చెలరేగిపోతోంది. దాంతోపాటు క్షేత్రస్థాయిలోని ఇంటెలిజెన్స్ కీలక స్టేషన్లలో ఎస్ఐలతో పాటు పోలీసుల సహకారం ఉండడంతో యథేచ్ఛగా వారు దాడులకు సైతం దిగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా తిరుపతిలో జరిగిన ఘటనలు అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. తిరుపతిలో తాజాగా జరిగిన ఘటనలు వైసీపీ దూకుడుకు అద్దం పడుతున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన కావడంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణిలో ఆ పార్టీ పంచకు చేరి అధికార కూటమి సభ్యులుగా పెత్తనం చెలాయిస్తున్నారట. తమకు తిరుగు లేదన్నట్లు వ్యవహరిస్తున్నారట. తిరుపతికి సంబంధించి వైసీపీ హయాంలో చక్రం తిప్పిన చైతన్య యాదవ్, అతని బ్యాచ్ 3వ తేదీన కారు డెకార్స్ యజమానిని చితకబాదారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. దాంతోపాటు ఎస్టీవీ నగర్లో అయితే ఏకంగా టీడీపీ దిమ్మపై ఆ పార్టీ జెండాను తీసివేసి వైసీపీ వారు వారి జెండాను ఎగరవేశారు. ఆ రెండు ఘటనలపై టీడీపీ నుంచి స్థానిక చోటామోటా నాయకులు స్పందించారు. కానీ తిరుపతిలో అగ్రనాయకులు అని చెప్పుకునే వారెవరూ స్పందించలేదు. అవి పోలీసులు చూసుకోవాల్సిన వ్యవహారాలంటూ సోకాల్డ్ నాయకులు సైడ్ అయిపోతున్నారట. ఎన్నికలు జరిగి ఏడాదికి పైగా పూర్తయినా తిరుపతిలో టీడీపీకి ఇన్ఛార్జ్ నియామకం జరగలేదు. ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దాంతో ఆమె పూర్తిగా సైలెంట్ అవడంతో సొంత పార్టీ వారే పట్టించుకోవడం మానేశారట. తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు అయిన నరసింహ యాదవ్ నామినేటెడ్ పదవి దక్కించుకుని పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదట. ఆ క్రమంలో 4 ఔత్సాహికులు పార్టీ ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పదవి కోసం తమ ప్రయత్నాలలో తాము బిజీగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో కేడర్ గురించి ఆలోచించే నాదుడే కరువయ్యాడట. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మిగతా నియోజకవర్గాలలో పూర్తయింది. అయితే తిరుపతిలో మాత్రం పూర్తి కావడం లేదు. పేరుకి పాత కార్యవర్గం కొనసాగుతోంది, కానీ యాక్టివ్గా లేదు. నాయకులమని చెప్పుకునే వారంతా ఎవరి దారి వారిదన్నట్లు వ్యవహరిస్తుండడంతో తెలుగు తమ్ముళ్లకు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా తయారైందట. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 3 మెన్ కమిటీ లేదా 5 మెన్ కమిటీని టీడీపీ నియమిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఏక వ్యక్తి నాయకత్వం ఉంటే తప్ప పరిస్థితులు సెట్ కావని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. పార్టీ రూలింగ్లో ఉన్న వైసీపీ వారు దాడులు చేస్తున్నారని విమర్శలు చేస్తున్న వారు పార్టీ కేడర్ కోసం ఏం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం వ్యవహారంలో అధిష్టానం తిరుపతి పట్ల సీరియస్గా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికలలో తిరుపతి ఎమ్మెల్యే సీటుని జనసేనకు కేటాయించిన టీడీపీ తిరుపతి లోక్సభ స్థానాన్ని కూడా బీజేపీకి ఇచ్చింది. తిరుపతి జనసేన ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు గెలిచినప్పటికీ లోక్సభ స్థానం మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళ్ళింది. అందుకే టీడీపీ అధిష్టానం తిరుపతిపై ఫోకస్ పెట్టడం లేదని కేడర్ కూడా నిరాసక్తత కనబరుస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలలో ప్రతిపక్షానికి పైచేయి అయినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసుల భయంతో పాటు తమ దందాలకు అడ్డు లేకుండా చేసుకోవడానికి పలువురు తిరుపతి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు జనసేనలో చేరిపోయారట. పేరుకి జనసేనలో ఉన్న వారంతా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికే స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారట. ఇక క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు, నిఘా వర్గాలలో ఉన్న పలువురు ఇంకా వైసీపీకి భూమనకే విధేయత ప్రదర్శిస్తున్నారట. అలాంటి వారిని తప్పించకపోతే టీడీపీ వారిపై దాడులకు అడ్డు అదుపు ఉండదని, భవిష్యత్తులో కూడా పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. మరి చూడాలి టీడీపీ అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారు.